పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నానా జన్మముల నుంచి ఉన్నట్టి సకల కిల్బిషములు భగవంతుని ధ్యానముచే నాశనముందు అవసరమున సకల సంసార దుఃఖములు పూర్తిగా తొలగి ఆనంద ప్రాప్తి కలుగుచున్నది. మనస్సు రజోగుణ తమోగుణ శూన్యమై విశుద్ధ తత్వమును ప్రవేశించినప్పుడు క్షీణించిన పాపము గల యతీశ్వరులు సమస్తమును స్వాత్మ స్వరూపమును గాంచుతున్నారు. నానా జన్మముల నుంచి ఉన్నట్టి సకల కిల్బిషములు. నానా జన్మములు ఎట్లా వస్తున్నాయో చెబుతారు కావాలి ఇప్పుడు మనకి. చెప్పండి. ఒక్కొక్క జన్మ పరంపర ఇట్లా నానా జన్మలు మనం ఇటువరకు ఎన్నో జన్మలో చేసి మళ్ళీ ఇప్పుడు ఈ జన్మకు వచ్చాం. అందుకని నానా జన్మలు ఇంకా ఎక్కువ ఎన్నో జన్మలు కూడా ఎత్తుతామని చెబుతున్నారు. కనుక ఈ జనన మరణ ప్రవాహం నుండి మనం లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? జనన మరణ ప్రవాహం నుండి తొలగి జనన మరణ రాహిత్యం కావాలనేటువంటి భావనతో ఇప్పుడు మనం ఈ పుస్తకాన్ని చదువుకుంటున్నాం. కనుక ఏ విధంగా జనన మరణ ప్రవాహంలో కొట్టుకోపోకుండా జనన మరణ రాహిత్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు కావాలి. ఇప్పుడు దాని గురించి ఒక్కొక్క పాయింట్ విచారణ చేస్తున్నాం. ఇప్పుడు చదువు పాయింట్ ఇంకో పాయింట్. నానా జన్మముల నుంచి ఉన్నట్టి సకల కిల్బిషములు భగవంతుని ధ్యానముచే నాశనముందు నవసరమున. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నారు? జనన మరణ రాహిత్యం కావాలంటే భగవంతుని ధ్యానించమన్నారు. భగవంతుని ధ్యానిస్తే నీకు జనన మరణ ప్రవాహం లేకుండా పోతుందంటున్నారు.
భగవంతుడు అంటే ఎవరు, దాన్ని ధ్యానించడం అంటే ఎట్లా అనేది మనకు కావాలి కదా. జన్మరణ ప్రవాహం పోవాలంటే భగవంతుని అంటే నీకు తెలియాలా, భగవంతుని ధ్యానించడం అంటే ఎట్లాగో తెలిసి ఈ రెండు చేసుకున్నప్పుడు జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డును పడిపోతాం. కనుక భగవంతుడు అంటే ఏంటి? నీవే భగవత్స్వరూపురాలు. అది నువ్వు మర్చిపోయావు. నీ స్వస్వరూప జ్ఞానమైన ఆత్మభావన మర్చిపోయి శరీరమే నేననేటువంటి భావనతో శరీర సంబంధమైన జనన మరణ చక్రంలో తిరుగుతున్నావు. కనుక ఇప్పుడు భగవంతుని యొక్క స్థితిని పొందాలంటే నీవు నీ శరీర సంబంధమైన దాన్ని పోగొట్టుకోవాలి. శరీర సంబంధమైన దాన్ని పోగొట్టుకోవాలనుకున్నప్పుడు శరీరం ఎట్లా ఏర్పడింది, ఎట్లా పనిచేస్తుంది, కలిస్తే శరీరం అయింది. ఆ కలిసిని ఎట్లా కలిసి పనిచేస్తే జనన మరణ హేతు అవుతున్నది. దాని నుంచి ఎట్లా చేసుకుంటే జనన మరణ ప్రవాహం నుండి తప్పుకుంటాను అనేది ఈ రెండు విషయాలు మీకు ఆమూలాగ్రంగా తెలియాలి. తెలిసినప్పుడు జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేసి ఆ తెలిసిన విషయాన్ని అమల్లో పెట్టుకుని ఫలితాన్ని జనన మరణ రాహిత్యం చేసుకుంటానికి వీలు పడుతుంది. కనుక ఇప్పుడు శరీరం ఎట్లా ఏర్పడింది, ఏ కలిస్తే శరీరం అయినది అనేది ఇప్పుడు మనకు కావాలి. శరీరం ఎట్లా ఏర్పడింది? పంచభూతాలతో కూడుకుని ఏర్పడింది. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఇవి 5 భూతాలు. 5 భూతాలతో ఇప్పుడు మనకి శరీరంలో కూడా 5 భూతాలు ఉన్నాయి. ఎట్లా ఉంటున్నాయి? ఆకాశము అనేటప్పుడు శబ్దగుణం ఉంది ఆకాశానికి. ఆ శబ్దగుణం ఉన్నప్పుడు మనకి వినే సత్తా తెలుస్తాం. తర్వాత ఆకాశం గాలి, స్పర్శ ఉన్నది, ఈ చల్లగా ఉన్నది, వెచ్చగా ఉన్నది అనేది శరీరంలో తెలియబడుతుంది. ఆకాశం, గాలి, వాయువు అయిపోయింది కదా. అగ్ని, మనం శ్వాస తీసుకునేటప్పుడు నిశ్వాస నిశ్వాసలో వేడిగాను వస్తూ ఉంటుంది. మళ్ళా వేడి ఉన్నది, అగ్ని తత్వం ఉన్నది. జలము, చెమట పడుతుంది. పృథివీ అంటే మట్టి, నలిగితే మట్టి వస్తాం. ఇప్పుడు సరిపోయిందా? పంచభూతాలు మన శరీరంలో ఉన్నట్టుగా పంచభూతాలతో సరిపోయింది. తర్వాత పంచవాయువులు ఉన్నాయి. ప్రాణవాయువు, విశ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాం. విశ్వాసాలు నిశ్వాసాలు తీసుకుంటుంటే మనకి ప్రాణవాయువు, దాని చేత ఈ శరీరం అంతా నిలబడతాం. ఆ ఒక్క వాయువే ఈ శరీరంలో 5 స్థానాల్లో ప్రవేశిస్తుంది. హృదయ కేంద్రంలో ఉన్నప్పుడు ప్రాణవాయువు అన్నారు. తర్వాత కిందకి వెళ్ళిన కొద్దీ 4 స్థానాల్లోకి వెళ్ళేసరికి ప్రాణవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, అపానవాయువు, సమానవాయువు. ఒక్కో స్థానానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పేరుతో ఆ స్థానంలో ఆ వాయువు శరీరానికి అంతటికి శక్తిని ఏం చేయాలో అది చేసి శరీరాన్ని పోషిస్తాం. ఇది ప్రాణవాయువు చేత శరీరం పోషింపబడటం. తర్వాత ప్రాణవాయువులు అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతఃకరణ చతుష్టయము అన్నారు. అంతఃకరణ చతుష్టయం అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అహంకారం అంటే నేను అనేటువంటిది జ్ఞాత, దానికి సంబంధించింది కారం. 3 గుణాలు. ఏ? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలు నేననే జ్ఞాత, 5 కలిసి అంతఃకరణ చతుష్టయము అన్నారు. తర్వాత ఈ అంతఃకరణ చతుష్టయం తర్వాత 5 జ్ఞానేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు అయ్యాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, శరీరంలోని పై పొర కాకుండా లోపల భాగం. అదే మళ్ళీ 5 కర్మేంద్రియాలు. కాళ్ళు, చేతులు 2, విసర్జక అవయవాలు, మూత్రం వచ్చేది 1, విరోచనం అయ్యేది 1, 4.
పైన ఉన్నటువంటి శరీర పొర అది ఈ కర్మేంద్రియాలు. వీటి ద్వారా శరీరం ఏర్పడి వీటి ద్వారా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ స్థూల శరీర సంబంధంగా ఈ శరీరమే నేననే భావంతో శరీర సంబంధమైన నాది, నా వాళ్ళు, నా ఆస్తులు అనేటువంటి దాంతో సంబంధపడి దీన్ని ఏమంటున్నాడు? ఆధ్యాత్మికము అంటారు. నీకు పరిమితమైన దానిలో నువ్వు ఉన్నప్పుడు నీకు సంబంధించిన సంసారము, భార్య, బిడ్డలు, ఆస్తులు, అంతస్తులు ఆధ్యాత్మికం అంటారు. నీకు వ్యక్తిగతంగా ఇది. మళ్ళీ అదే వ్యక్తిగతంగా జీవించలేడు కదా, సంఘం కావాలి కదా. సంఘంలోకి వెళ్ళినప్పుడు ఆది భౌతికము అన్నా. ఈ ఆది భౌతికంలో ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉంటాం మనం నిరంతరం. తర్వాత ఆది దైవికము అనేటువంటిది ఇంకోటి ఉంది. అది దైవికంగా వస్తూ ఉంటాయి. ఏ అంటే ప్రళయాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రళయాలు, భూకంపాలు ఇటువంటి దైవికంగా వస్తాయి. ఎవరు చేసేది కాదు. కనుక ఈ మూడు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికంగా జరుగుతూ ఉంటాయి. వీటిలో మనం జీవిస్తూ ఉంటాం. ఈ శరీర తాదాత్మ్యంతో నాది, నావాడు అనేటువంటి భావనతో తాదాత్మ్యం చెంది జనన మరణ చక్రంలో తిరగటానికి ఆధారం అయింది. కనుక ఇప్పుడు ఈ జనన మరణ చక్రానికి ఆధారం తిరగటానికి ఏదై ఉన్నది? ఈ శరీరం నేను అనుకునే భావనతో ఎట్లా జీవిస్తున్నావు? ఈ శరీరం నేను అనుకునే భావంతో ఈ సుఖ దుఃఖాలు, జనన మరణాల హేతు కారణం ఏమవుతున్నది? ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం. నిద్రపోయినప్పుడు ఈ శరీరంలో మనం చెప్పుకున్నవన్నీ ఉన్నాయి. అప్పుడు నిద్రలో ప్రశాంతంగా ఏ బాధలు లేకుండా హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మరి మెలకువ రాగానే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది మనకి సమస్య. కనుక ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా మరి ఈ అవస్థలు, ఈ బాధలు, జనన మరణ చక్రాలు ఎట్లా కలుగుతున్నాయి అనేది మనకు ఇప్పుడు కావాల్సింది తెలుసుకోవాలి. ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు సంస్కారాలన్నీ నిద్రావస్థలో ఉన్నాయి. పగలబద్దాక చేసి శరీరం అలసిపోయి సంస్కారం చేత విశ్రాంతి కావాలన్నాయి. సరే, విశ్రాంతి కావాలన్నా విశ్రాంతి ఇచ్చాం, మళ్ళీ శక్తి పుంజుకున్నాం. అప్పుడు సంస్కారం నిర్మలంగా నిద్రావస్థలో ఉన్నప్పుడు సంస్కారం స్పందించింది. ఈ సంస్కారాలు ఎక్కడ కేంద్రమై ఉన్నది? ఈ సంస్కారాలు ఈ శరీరంలో కేంద్రం ఎక్కడ? దానికి ఎక్కడి నుండి స్పందించి మళ్ళీ నిద్రలో నుంచి మేల్కొల్పి మళ్ళీ ఈ కార్యక్రమంలో దించి జనన మరణ సుఖ దుఃఖాలు ఎందుకు ఎట్లా కలగజేస్తున్నాయి? కనుక ఈ సంస్కారాలు స్థానం ఏదై ఉన్నది అని మనకు కావాలి. కనుక సంస్కారాలకి స్థానం ఏదై ఉన్నదంటే చిత్తం. ఆ చిత్తంలో ఎట్లా ఉంటాయంటే బీజ రూపంలో ఉంటాయి. బీజ రూపం అంటే ఏంటి? భూమిలో వేసవకాలంలో విత్తనాలు అనేకంగా ఉంటాయి. అవి అప్పుడు ఉండట్టు ఎవరికి తెలియదు. మరి తొలకరి మొఖం రాగానే, వర్షాకాలం రాగానే ఆ వర్ష ప్రభావం చేత ఆ విత్తనాలన్నీ ఒక్కసారి మొలవు, సంవత్సరం పొడుగునా బొలుస్తూనే ఉంటాయి. ఏది ఋతువు వచ్చినప్పుడు ఆ ఋతు ప్రభావం చేత అవి మొలుస్తూ వ్యక్తం అవుతుంటాయి. ఈ తొలకరి వాన జల్లు లేనప్పుడు భూమి అంతా చక్కగా ఉంటాం, ఏమీ లేనట్టే కనిపిస్తున్నాయి. కానీ తొలకరి జల్లు వచ్చేసరికి ఎవరు వేయకుండానే ఇవన్నీ అటంతటికాయ వచ్చినాయి. ఎవరు వేస్తున్నాం వాటిని? అవి అంతర్నిహితంగా లోపల ఉన్నాయి, మనకు తెలియకుండానే ఆ విత్తనాలన్నీ. అట్లాగే మనం కూడా అనేక జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలు ఈ చిత్తంలో అట్లా బీజ రూపాల్లో అంతర్నిహితంగా స్థిరపడి ఉంటాయి. ఇప్పుడు ఈ జన్మకు రావటానికి కూడా అయ్యే సంస్కారాల చేత ఈ శరీరం ఉపాధి వచ్చింది కనుక ఆ సంస్కారాలతోనే ఈ ఉపాధి పనిచేయటం మొదలెడుతుంది. కనుక ఆ ఉపాధి ఏ సంస్కారం వచ్చినప్పుడు ఆ సంస్కారం ప్రేరేపింపబడుతుంది. ప్రేరేపింపగానే
ఎక్కడికి చిత్తంలో ప్రేరేపింపబడినటువంటి సంస్కారం దాని తర్వాత ఏదో ఉన్నది బుద్ధి ఉన్నది, బుద్ధిలో ప్రవేశిస్తుంది. ఆ బుద్ధిలో విచారణ చేసుకున్నప్పుడు బుద్ధి పరిధిలోనే కర్మ చేస్తూ ఉంటాడు. అక్కడ బుద్ధి పరిధిలో ఆపుకున్నటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడంటే సత్వ సంపన్నమైనటువంటి వాడైతే ఆ బుద్ధి పరిధిలోనే విచారణ చేసుకుని కర్మ చేస్తూ ఉంటాడు. సత్వగుణ సంపన్నుడు బుద్ధి పరిధిలోనే విచారణ ఎట్లా చేస్తాడు, సత్వ సంపన్న పరిధిలో ఉన్నటువంటి బుద్ధి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భావన ఎట్లా ఉంటుంది, అతని స్థితి ఎట్లా ఉంటుంది. బుద్ధి పరిధిలో సత్వగుణ సంపన్నమైనటువంటి గుణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సత్వగుణానికి త్యాగము ఉంటుంది లక్షణం. అక్కడ శాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సత్వగుణంలో త్యాగం అనేటువంటిది శాంతంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకని శాంతము త్యాగం ఉంటుందంటే అతను తీసుకునేటువంటి ఆహారం ఇంద్రియాలని చురుకుగా పనిచేసి వికసింపచేసేటువంటి సత్తా కలిగిన ఆహారం తీసుకుంటాడు. ఇంద్రియాలని శక్తివంతంగా పనిచేసి వికసించి గ్రహణ శక్తి కలిగినటువంటి శక్తివంతంగా ఇంద్రియాలు పనిచేస్తాయి. అప్పుడు వచ్చిన సంస్కారాన్ని విచారణ చేయగలుగుతాడు. శక్తివంతమైన ఆహారం అంటే శాకాహారం, పండ్లు, పాలు, తేనె తేలికే జీర్ణం అవటం, ఇంద్రియాలు శక్తివంతం ఇవ్వటం, చురుగ్గా పనిచేయటం, ఇది శక్తివంతమైన శాకాహారం తీసుకోవాలి. ఆకు కూరలు, కాయకూరలు. కనుక వాటి ద్వారా ఏమవుతుంది, శాంతంగా ఉండేటువంటి రసోత్పత్తి అవుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు, ఇంద్రియాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అక్కడ వచ్చిన సంస్కారాన్ని అక్కడ త్యాగం ఉంటుంది. త్యాగం మూలాన్ని ఇతరులను సుఖింపజేయాలి కానీ కష్టపెట్టకూడదు అనేటువంటి భావన ఉంటుంది. ఇతరుల కోసం తాను బాధపడాలనేటువంటి భావంతోనే అక్కడ సమస్యని విచారణ చేసుకుంటాడు. ఈ మాట మాట్లాడితే ఇతరుల బాధ కలుగకుండా ఉంటుందా, కలుగుతుందా అని ముందే నిర్ణయం చేసుకుని మృదు మధురంగా మాట్లాడతాడు. ఇతరుల మనసును నొప్పించకుండా. ఇతరులు ఒకవేళ నొచ్చేటట్టు మాట్లాడినా ఆడు స్వభావం అది కనుక అట్లా మాట్లాడాడు అనేటువంటిది సహనం ఓర్పుతో కలిగి ఉంటుంది. ఆ గుణం యొక్క సత్వగుణ సంపన్నం యొక్క లక్షణాలు. అందుచేత అతను సంసారంలో ఉండ, సంఘంలో ఉండ ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాడు. ఇది సత్వగుణ సంపన్నమైన స్థిరమైన బుద్ధి పరిధిలో ఉన్నప్పుడు, సంస్కారాన్ని ఇక్కడే పట్టుకున్నప్పుడు ప్రతి జీవి సుఖాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఆ సుఖాన్ని ఇతను పొందగలుగుతాడు. కనుక అప్పుడు మనం సుఖం కావాలనుకున్నప్పుడు సత్వ సంపన్నమైన స్థిరమైన బుద్ధి పరిధిలో మనం ఉన్నప్పుడు సుఖంగా ఉంటాము, ఇతరులు సుఖింపచేస్తాం. తర్వాత సంస్కారం బుద్ధి పరిధి దాటి మనోపరిధిలోకి వస్తుంది. మనస్సు, బుద్ధి, మనస్సు. మనోపరిధిలోకి వచ్చేసరికి ఏమవుతుంది, మనస్సు వాయు సంబంధమైంది. వాయు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. బుద్ధి చంద్ర సంబంధమైంది. అందుకనే సత్వ సంపన్నంగా, చల్లదనంగా, ప్రశాంతంగా బుద్ధికి అధిదేవత చంద్రుడు. ఇక్కడ రజోగుణ సంబంధం, మనస్సు చంచలం. మనోపరిధిలోకి వచ్చేసరికి రజోగుణం, తమస్సు, తమో గుణం పనిచేస్తాయి. ఇప్పుడు ఎవరు రజోగుణాలు అంటే రజోగుణ సంబంధంగా వ్యవహరిస్తాడు, తమస్సులో ఉన్నప్పుడు తమస్సు గుణంగా వ్యవహరిస్తాడు. ఈ రెండు గుణాలకి పనిచేసేది మనస్సు. కనుక మనస్సు చంచలం, వాయు స్వభావం కదా. కనుక ఎప్పుడు చలనము కలిగి ఉంటుంది. చలనం కలిగినప్పుడు చలనం కలిగిన నీటిలో మన ప్రతిబింబం ఎట్లా చూసుకోలేము, అట్లా సంస్కారాన్ని
ఉన్నది ఉన్నట్లుగా విచారణ చేయటానికి వీలు పడదు. దానికి తగినట్టుగా ఇంద్రియాలు ముక్కులించుకుని ఉంటాయి. ఎందుకు ముక్కులించుకుని ఉంటాయి, అక్కడ ఎందుకు వికసించుకుని ఉంటాయి అనేది ఇప్పుడు మనకు కావాలి. ఎందుకు ముక్కులించుకుని ఉంటాయి అంటే, ఈ రజోగుణంలో ఎట్లా ఉంటుందంటే ఆవేశపూరితంగా ఉంటుంది. ఇక్కడ స్వార్థం ఉంటుంది, అహంభావన ఉంటుంది. అదే సత్వగుణంలో త్యాగము, శాంతము ఉంటాయి, నిరాడంబరం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటుంది. కనుక ఇక్కడ విషయాన్ని ఆమూలాగ్రంగా విచారణ చేయలేడు, చేయాల్సిన విధంగా చేయలేడు. దానివల్ల దుష్ఫలితాలు, మంచి ఫలితాలు ఏదొస్తే అది అనుభవిస్తూ ఉంటాడు. ఈ రజగుణంలోకి వచ్చేసరికి సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. తమస్సులోకి వెళ్ళేసరికి ఇంకా ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏం చేస్తే ప్రమాదం, ఏం చేస్తే ప్రమాదం లేదా అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. ఎందుకంటే అక్కడ ఇంద్రియాలు శక్తి విహీనంగా ఉంటాయి, ఏమి శక్తి ఉండదు. ఎందుకు ఉండదు? రజగుణంలో ఎట్లా ఉంటాయి ఈ ఇంద్రియాలు? రజగుణాల్లో ఇంద్రియాలు ముక్కులించుకుని ఉంటాయి. ఎందుకు ముక్కులించుకుంటాయంటే అతను తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేది కాదు. ఇప్పుడు తిన్న ఆహారం రేపు ఉదయం 8-9 గంటలకు కానీ జీర్ణం కాదు. ఏ ఆహారం తీసుకుంటాడు? మాంసాహారాన్ని తీసుకుంటాడు. అంటే తేలిగ్గా జీర్ణం అవ్వాలి. ఏది తీసుకున్నా ఇప్పుడు తిన్నది కనీసం 4-5 గంటలకు కానీ జీర్ణం కానీ ఆహారం తీసుకున్నాడు. తీసుకోవటంలో కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటాడు. అందుకని ఆహారం కూడా మొద్దుబారిన నాటి ఆహారం కనుక మందాన్ని కలిగేస్తుంది. అది కూడా ఉండదు. వాడికి ఇష్టం వచ్చినప్పుడు సత్వగుణ సంపన్నమైన టైం ప్రకారం మెయింటైన్ చేసుకుంటాడు. రజగుణ సంబంధమైన వాడు వాడికి ఎప్పుడూ గుర్తు వచ్చినప్పుడు, ఎప్పుడు గుర్తు వస్తే ఏదో ఇంత పడేస్తూ ఉంటాడు. అందుచేత ఇంద్రియాలు ఆ మందమతిగా ఉంటాయి, ఒక వేళ పాలు ఉండవు. అందుకని విచారణ చేయలేడు. పైగా దానికి తగినట్టుగా నేను గొప్పవాడిని అనిపించుకోవాలనేటువంటి ఒక అహంభావన ఉంటుంది. నేనే తెలియగలవాడిని, నేను ఎవడో చేయలేని దాన్ని నేను చేశాను అనేటువంటి అహంభావంతో ప్రదర్శిస్తుంటాడు. అక్కడ స్వార్థం ఉంటుంది. ఏ పనన్నా చేయాలంటే, ఎవరికన్నా ఏదైనా సహాయం చేయాలంటే ఉదారమైన స్వభావంతో చేయడు. ఇవాళ వాడికి 10 రూపాయలు సహాయం చేయాలంటే వాడి నుంచి 100 రూపాయలు మనం రాబట్టుకోవాలా అనేటువంటి ఉన్నప్పుడే ఇతరులు సహకరిస్తుంటాడు. అందుచేత ఇతరులు సహకరించినప్పుడు వాడు చేయలేనప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఈ రజోగుణ సంపన్నంగా ఉన్నప్పుడు ఎప్పుడు సుఖం దుఃఖం అనే బాధలతో కొట్టుమట్టాడుకుంటూ బాధలు అనిపించడం జరుగుతుంది. తమో గుణం వచ్చేసరికి నిస్సారమైన సారం లేని ఆహారాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు వండింది సాయంత్రం తింటాడు, సాయంత్రం వండింది రేపు పొద్దున్న తింటాడు. కనుక ఆహారంలో సారం ఉండదు. అది 2-3 గంటల లోపల తీసుకుంటే దానిలో సత్యవంతంగా ఉంటుంది. అది కూడా అమితమైన కారము, అమితమైన ఉప్పు, అమితమైన వేడి, పులుపులతో కూడుకున్నప్పుడు అది రజోగుణాన్ని ఉత్పత్తి చేస్తుంది. నులివెచ్చిన ఆహారం తీసుకోవాలి. కారము, ఉప్పు, పులుపు అనే వాటిని తగ్గించుకున్నప్పుడు ఈ రజోగుణాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఈ 3 వస్తువులు లేవు కనుక ప్రశాంతంగా ఉండగలరు. కనుక ఈ గుణాలను పెంపొందించుకొని ఈ గుణ సంబంధమైన ఆహార నియమాన్ని పాటించాలి. ఈ ఆహార నియమం కూడా ఒక నియమితమైన ఆహారం. ఎవరు ఎంత ఆహారం సత్వగుణ సంపన్నమైనటువంటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే, తాను ఎంత తీసుకోగలుగుతాడో ఎవరి స్థితిని బట్టి అందుట్లో సగం ఆహారంగాను, మిగతా సగభాగం గాలికి ఉపాధిగా
నీటిగా ఉపాధిగా వదిలేసి ఫ్రీగా ఉంటారు. అప్పుడు ఇంద్రియాలు చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి. అందుకని గ్రహించడానికి శక్తిగా ఉంటుంది. అదే రజోగుణంగా ఉన్నప్పుడు మితిమీరి తీసుకుంటూ ఉంటారు. మితిమీరి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది తేలిగ్గా జీర్ణం కాక మత్తు కలిగించి ఎక్కువ కాలం పనిచేసి మత్తులో గ్రహించడానికి వీలు. అట్లాగే తమస్సు కూడా అట్లాగే. ఇట్లా ఈ మానవుడు ఈ 3 గుణాలతో జీవిస్తూ సుఖాన్ని కావాలని ఏ విధమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు. కనుక మనం సుఖాన్ని కావాలనుకున్నప్పుడు సత్వసంపన్నమైనటువంటి దాన్ని అభివృద్ధి చేసుకోవాలా. అన్నమాట. సకల సంసార దుఃఖములు పూర్తిగా తొలగి. ఇప్పుడు సకల సంసార దుఃఖంలో ఎట్లా ఏర్పడుతున్నాయంటే ఈ విధంగా శరీర భావంలో త్రిగుణాత్మకంగా ఇంద్రియ సమూహం చేత, అంతఃకరణ చతుష్టయ సమూహం చేత, మనస్సు బుద్ధి యొక్క సహాయంతో ఎవరు ఏ గుణంతో ఉండి ఆ గుణ సంపన్నంగా ఇట్లా వ్యవహరించినప్పుడు ఈ సుఖాలు దుఃఖాలు కాకుండా సంసారంలో జనన మరణ ప్రవాహంలో తిరగడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం నుంచి తొలగాలంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలా? జనన ప్రవాహం నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చెయ్యాలా? దానికోసమే ఇప్పుడు మనం దీన్ని చదువుకుంటున్నది. ఇప్పుడు ఎట్లా చేస్తే జనన మరణ ప్రవాహం నుంచి తప్పుకుంటాము. జనన మరణ ప్రవాహంలో ఈ విధంగా జీవించినప్పుడు జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నాం అనేది ఇక్కడ నిర్ధారణ అయింది. ఇక ప్రవాహం కొట్టుకుపోకుండా తప్పించుకోవాలంటే ఏంటి మార్గం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. భగవంతుని ధ్యానముచే నాశన ముందునవసరమున సకల సంసార దుఃఖములు పూర్తిగా తొలగి ఆనంద ప్రాప్తి కలుగుతున్నది. కనుక ఇప్పుడు ఆనంద ప్రాప్తి కావాలంటే భగవద్ధ్యానం చేయమన్నారు. భగవద్ధ్యానం అంటే ఏంటి? భగవంతుడు నీవై ఉన్నావు, అది మర్చిపోయావు, అది జ్ఞాపి తెచ్చుకో. నేను భగవంతుడు అనేటువంటి భావన మర్చిపోయి ఈ గుణాలతో ప్రేరేపింపు అంతఃకరణ చతుష్టయ సంబంధంగా పనిచేస్తూ స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయావు. కనుక ఇప్పుడు నీవు స్వరూప జ్ఞానమైన ఆత్మస్వరూపుడు భగవంతుడు నీవే ఉండవు, కానీ వీటితో కలిసిపోయి భగవంతుని యొక్క స్వరూపాన్ని మర్చిపోయి ఇదే శరీర సంబంధంగానే నేననుకుని ఈ శరీర సంబంధంగా జరణ ప్రవాహంలో తిరుగుతున్నావు. కనుక దీని నుంచి ఒడ్డున పడాలంటే భగవంతుని ధ్యానించమన్నారు కదా. భగవంతుడు ఏదో ఎక్కడో లేదు, నువ్వే భగవత్ స్వరూపమై ఉండవు. కనుక నిన్ను నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ఎట్లా భగవంతుడు అయి ఉన్నావు ఈ శరీరంలో అనేటువంటిది నీకు కావాలి ఇప్పుడు. కనుక ఇప్పుడు ఈ శరీరం ఎట్లా ఏర్పడిందో, ఎట్లా పనిచేస్తుందో, ఎట్లా జనన మరణ ప్రవాహం అయిందో తెలిసింది కదా. నువ్వు భగవంతుడు అనేదాన్ని నేను చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఈ శరీరంలో నువ్వు ఎట్లా భగవత్ స్వరూపంగా ఉండవో తెలియాలి. తెలియనప్పుడు ఈ శరీరంలో పంచ కోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాల చేత ఈ శరీరాన్ని నిరసించుకోవాలి. నిరసించుకున్నప్పుడు నీవేదై ఉన్నావో అప్పుడు తెలియబడుతుంది. ఈ పంచకోశాలు ఏదై ఉన్నాయి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలతో మళ్ళీ శరీరం ఉన్నది. ఇప్పుడు ఈ కోశాల ద్వారా ఈ శరీరాన్ని నీవు కాదు, ఈ శరీరానికి ఆధారమైన భాగస్వరూపం ఏదై ఉన్నదో అది నీవని నీకు తెలియజేస్తారు. ఈ అన్నమయ కోసం ఎట్లా ఏర్పడింది? అన్నమయ కోసం అంటే ఈ స్థూల శరీరం మనకు కనిపించేది స్థూల శరీరం, దీన్ని అన్నమయ కోశము అంటారు. మనకు కనిపించేది స్థూల శరీరం,
ఈ స్థూల శరీరం అన్నమయ కోశము. ఇది అన్నమయ కోశం చేత ఎట్లా ఏర్పడింది ఈ స్థూల శరీరం? ఈ స్థూల శరీరం ఎట్లా ఏర్పడిందంటే పురుషు యొక్క శుక్లము, స్త్రీ యొక్క శోణితము చేత స్త్రీ గర్భమున పిండోత్పత్తి ఈ శరీరం ధరించింది. శరీరం ధరించి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఇది ఒకప్పుడు స్త్రీ యోనిలో ఉన్నప్పుడు కనపడలేదు, మరి వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కనిపించలేదు, నశించిపోయినప్పుడు కనిపించలేదు. ఈ మధ్యలోనే అవస్థలు పొందుతుంది. 4 అవస్థలు: బాల్య, యవన, కౌమార, వార్ధక్య అవస్థలు చెందుతాం, పరిణామం చెందుతోంది, ఉపాధి పరిణామం చెందుతోంది. కానీ ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఏ ఆ శక్తి అయితే ఉన్నదో, చంటి పిల్లల్లో ఉన్నటువంటి ఎప్పుడు ఏ ప్రాణశక్తి అయితే ఉన్నదో సత్య వరకు అదే శక్తి ఉంటుంది. ఉపాధిలో ఈ పరిణామం మాత్రం జరుగుతాం, అంతేగాని అది అదిగానే ఉన్నది, అది మాత్రం మార్పు చెందటం. కనుక ఈ ఉపాధికి ఆధారం ఏదై ఉన్నది ఆ ప్రాణశక్తి మనకు తెలియబడుతుంది కదా. కనుక ఈ ఉపాధి ఎట్లా ఏర్పడుతుంది? ఈ ఉపాధి చర్మము, మాంసము, రక్తము, నరములు, మెదడు, క్రొవ్వు, ఎముకలు వీటితో ఏర్పడిందా స్వామి? మరి ఇంకా ఇవి మలమూత్రాలు అంటున్నారు. నువ్వు నీతో చెప్పినట్టుగా ఈ శరీరము సప్తధాతువులు అంటే చర్మము, మాంసము, రక్తము, నరములు, మెదడు, క్రొవ్వు, ఎముకలు వీటితో కూడుకున్నది, మళ్ళీ మలమూత్రాలతో నిండుకున్నది. వాటితో ఈ స్థూల శరీరం ఏర్పడింది. ఇప్పుడు మనం అన్నమయ కోశం ఎవరైనా చెప్పుకున్నాం కదా, ఈ విధంగా అన్నమయ కోశం ఏర్పడింది. ఈ అన్నమయ కోశం శుక్ల శోణితాలతో ఏర్పడక ముందు లేదు. వృద్ధాప్యం అయిన తర్వాత శరీరం సాధించినప్పుడు కనపడతల్లా, ఈ మధ్యలో మనకి కనిపిస్తున్నది. ఈ కనిపించినప్పుడు కూడా పరిణామం చెందుతూ కనిపిస్తున్నది, ఒకే రూపం కాకుండా. కనుక ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, మార్పు చెందినటువంటిది. కనుక ఇప్పుడు ఈ అన్నమయ కోసం ఈ స్థూల శరీరం కనిపించేటువంటి స్థూల శరీరము శాశ్వతంగా ఉండదు కనుక ఇది ఆత్మ కాదు అని ఈ విధంగా స్థూల శరీరం కనిపించే శరీరం నేను కాదు అని నిర్ధారణ చేసుకున్నాం. అట్లాగే తజ్మా 4 కోశాలు ఇట్లా వివరంగా తెలుసుకుని ఒక్కొక్క కోశము శాశ్వతమైతే కాదు అశాశ్వతమైంది అనేటువంటిది నిరసించుకుంటూ 4 కోశాలని 5వ దానిలోకి వెళ్ళేసరికి హృదయ కేంద్రంలోకి వెళ్ళి నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాని ఆధారం చేత ఈ శరీరం అంతా నడిపించబడుతున్నది. అది లేకపోతే ఈ శరీరమే శవము. కనుక ఈ శరీరానికి నేను కాదు, శరీరం నాకు నా ప్రయాణానికి నా స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ఇది నాకు పనిముట్టు అయి ఉన్నది. ఒక నదిని దాటడానికి పడవ ఏ విధంగా ఆధారమై ఉన్నదో నా యొక్క స్వస్వరూప జ్ఞానానుభవానికి ఈ శరీరం నాకు ఆధారమై ఉన్నది. కనుక శరీరము నేను కాను అనేటువంటిది మీకు ఇక్కడ స్థిరపరిచారు. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఏమయ్యావు, శరీర సంబంధాల నుంచి వేరైపోయావు. నువ్వు ఏదై ఉన్నావు భగవంతుడు కదా, నువ్వు కావాల్సి ధ్యానించమన్నది. ఇప్పుడు ఎవరయ్యారు భగవంతుడు? నీవే అయి ఉన్నావు. ఇప్పుడు దాకా శరీర ధ్యానం చేసావు. ఎట్లా చేసావు? శరీరం నేను అనుకుని, శరీర సంబంధమైన సంసారం నాదనుకుని, శరీర సంబంధంగా ప్రకృతిలో ఉండి ప్రకృతి సంబంధమే సత్యము నిత్యం అని దాంతో సంబంధం పెట్టుకుని జీవించావు. కనుక ఇప్పుడు నువ్వు ఆత్మ శరీర సంబంధం కావాలని తెలిసిందిగా. శరీర సంబంధం కానప్పుడు శరీర సంబంధమైన సంసారం నీది కాదు కదా, శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన సమాజం నీది కాదు కదా. కనుక వీటికి విలక్షణంగా ఉన్న
ఉన్నటువంటి ఏదైతే ఉన్నానో అది నేనై ఉన్నాను అనేటువంటిది భగవద్ని ధ్యానించడం అంటే ఇది. ఇప్పుడు నువ్వు జీవితం ఎట్లా ఉండాలి? భగవత్ చింతన చేత సంసారంలోనూ ప్రకృతిలోనూ ఉండాలి. ఎట్లా జీవించాలి సంసారంలో అనేది ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు సంసారం ఎవరిది? శరీర సంబంధమైన త్రిగుణాత్మకమైన జీవుడిది. నేనెవరిని? త్రిగుణరహితమైన ఆత్మస్వరూపుడాన్ని. కనుక ఈ శరీర ఉపాధిలో నేను ఉన్నాను కనుక, శరీర ధర్మంగా ఉన్నాను కనుక, శరీర ధర్మమైన కర్మ చెయ్యాలి కనుక, ఈ కర్మగా జనన మరణ ప్రవాహానికి కారణమైనది. జనన మరణ ప్రవాహానికి కారణమైన కర్మని ఆ కర్మ చేతే జనన మరణ రాహిత్యానికి కర్మ చేస్తే అప్పుడు జనన మరణ ప్రవాహం నుంచి ఒడ్డును పడతాం. కనుక ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను? జనన మరణ ప్రవాహం నుంచి ఏ విధంగా చేస్తే జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డును పడి జనన మరణం లేని స్థితిలోకి ఎట్లా చేస్తే కర్మ జనన రాహిత్యం అవుద్ది అనే దాన్ని లక్ష్యంలో పెట్టుకుని కర్మ చేయాలి. ఈ ఉపాధిలో ఉంటుంది. ఈ ఉపాధి సంబంధంగా సంసార ప్రాపంచికంలో ఉంటూ దీనికి విలక్షణమైన ఆధారమైన ఆత్మస్వరూప భావంలో చింతన చేయాలి. ఇప్పుడు నేను నిరంతరం నేను ఆత్మనై ఉన్నాను. ఈ సంసారము శరీర సంబంధమైన త్రిగుణాత్మకమైన జీవుడిది. ఈ ఉపాధి పరంగా నేను ఉన్నాను కనుక సంసార సంబంధమైన కర్మ రద్దు చేసుకోవాలి కనుక కర్మ రాహిత్యం కోసం కర్మ చేస్తూ ఉంటావు. ఇప్పుడు కర్మ చేత నువ్వు ప్రేరేపింపబడవు. నీకు త్రిగుణాలు లేవు, గుణాల చేత ప్రేరేపింపబడి కర్మ చేయటానికి త్రిగుణ రహితుడు అయి ఉన్నావు. అప్పుడు గుణాలు నిన్ను ప్రేరేపింపవు. నీవు గుణాలను ప్రేరేపించి స్వరూప జ్ఞానంలో పనిచేస్తేనేమో నేను ఆత్మభావనతో కర్మ చేసినప్పుడు కొత్త కర్మ ఏర్పడకుండా పాత కర్మ నశించేటట్టు కర్మ ప్రేరేపించింది. ఇప్పుడు నువ్వు కర్మను ఎట్లా విచారణ చేస్తావు? ఇది ఎవరిది? శరీర సంబంధమైన జీవుల కర్మ. నేనెవరిని? ఆత్మస్వరూపుడినై ఉన్నాను. నాకు ఏ కర్మ లేదు. అయినా దేహధర్మంగా నేను సంసారం ప్రపంచంలో ఉన్నాను, కర్మ చేయాలి కనుక చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నావు? ఎట్లా చేస్తే కొత్త కర్మ ఏర్పడకుండా ఉంటుంది, ఎట్లా చేస్తే పాత కర్మ రద్దు అవుతుంది అని గుణాతీతంగా ఉండి కర్మకు అతీతంగా ఉండి కర్మను నువ్వు ప్రేరేపించి కొత్త కర్మ లేకుండా పాత కర్మ రద్దు అయ్యేటట్టు చేసుకుంటూ జనన మరణ ప్రవాహంలో పడకుండా ఒడ్డును పడే విధంగా ఆత్మభావంలో కర్మ చేసుకుంటున్నప్పుడు జనన ప్రవాహంలో నుంచి జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డును పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? జనన మరణ ప్రవాహానికి ఆధారమైన కర్మ నశిస్తుంది. కొత్త కర్మ ఏర్పడకుండా ఇది భగవత్ ధ్యానం అంటే. ఈ విధంగా భగవత్ నేను ఆత్మస్వరూపుణ్ణి ఉన్నానని ధ్యానం చేసుకుని ఆ ధ్యానం చేసుకున్నప్పుడు ఆ భగవత్ స్వరూప సంబంధమైన జీవ సంబంధమైన కొత్త సంస్కారాలన్నీ ఏర్పడకుండా పాతవి ఖర్చు చేసుకుంటూ ఇప్పుడు భగవంతుడు నేనై ఉన్నాను అనేటువంటి ధ్యానంలో సదా భగవత్ ప్రభావంలోనే జీవిస్తుంది. ఇది భగవంతుని యొక్క ధ్యానం అంటే. నానా జన్మముల నుంచి ఉన్నట్టి సకల కిల్బిషములు భగవంతుని ధ్యానముచే నాశన ముందు నవసరమున సకల సంసార దుఃఖములు పూర్తిగా తొలగి ఆనంద ప్రాప్తి కలుగుచున్నది. మనస్సు రజోగుణ తమోగుణ శూన్యమై విశుద్ధ తత్వమును ప్రవేశించినప్పుడు క్షీణించిన పాపము గల యతీశ్వరులు సమస్తమును స్వాత్మ స్వరూపమునుగా కాంచుచున్నారు. మనస్సు రజోగుణ తమోగుణ శూన్యమై. ఇప్పుడు మనస్సు అనేటువంటిది స్థితిలోకి వచ్చేసరికి మనస్సు ఏ గుణాల మీద పనిచేస్తూ ఉంటుంది? జనన మరణ ప్రవాహానికి ఏదై ఉన్నది అనేది ఇప్పుడు మళ్ళీ కావాల్సి వచ్చింది. ఇప్పుడు జనన మరణ ప్రవాహానికి ఏదై ఉన్నది? రజోగుణ సంబంధమైన మనస్సు. ఈ రజోగుణ సంబంధమైన మనస్సు
విచారణ చేసేటప్పుడు మనస్సు చంచల స్వభావం, వాయు స్వభావం కనుక విషయాన్ని పూర్తిగా ఎట్లా చేస్తే ఏమొస్తుంది అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా కర్మ చేసి కర్మ చేత సుఖ దుఃఖాలతో బంధించబడుతూ ఉంటాడు. తమ గుణం కూడా అదే. ఈ రెండు గుణాలు మనస్సు ప్రేరేపణ చేత సరైన నిర్ణయం లేక స్వార్థపూరితంగా అహంభావంతో వ్యవహరించి మనిషి సుఖ దుఃఖాలు జనన మరణ ప్రవాహంతో తిరుగుటానికి అవకాశం. కనుక ఈ రెంటిని దాటాలా. సుఖంగా ప్రతి జీవి ఏ పని చేసినా సుఖాన్ని పొందడాన్ని ఆశించే చేస్తాడు లక్ష్యంలో. కానీ ఎట్లా చేస్తే సుఖం వస్తుందో, ఎట్లా చేస్తే దుఃఖం వస్తుందో అనేటువంటి వివేచన జ్ఞానం లేకుండా ఈ గుణాల్లో చేసి ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఈ దుఃఖ నివారణ ఎట్లా అవుతుంది, ఏ విధంగా సుఖంగా ఉంటాము అనేటువంటిది ఇప్పుడు కావాలి. కావాలన్నప్పుడు ఈ రెంటిని అధిగమించాలంటే మార్గం ఏమిటి? ఈ రెంటిని పోగొట్టుకోవాలంటే, కనుక ఈ రెంటిని పోగొట్టుకోవాలంటే దీనిపైన ఏ గుణం ఉన్నది? సత్వగుణం ఉన్నది. ఆ సత్వగుణంలో ఏ పరిధి? బుద్ధి పరిధిలో ఉన్నది. స్థిరముగా ఉంటుంది బుద్ధి. సత్వగుణం ఎట్లా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది, స్థిరంగానూ ఉంటుంది, నిర్మలంగానూ ఉంటుంది. అక్కడ ఇంద్రియాలు వికసించి ఉంటాయి, చురుగ్గా పనిచేస్తాయి. విషయాన్ని ఏ విధంగా చేయాలో ఆకలింపుగా విచారణ చేసి చేయగలుగుతాయి. తనకు అర్థం కానప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేసి వాళ్ళ అనుభవాన్ని తీసుకుని ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని పని చేస్తూ ఉంటాయి. అప్పుడు సుఖంగా ఉండగలుగుతూ ఉంటుంది. ఆ గుణం యొక్క స్వభావం శాంతము, సహనము, ఓర్పు, త్యాగం ఉంటాయి. ఇక్కడ రజ తమస్సుల వ్యతిరేక భావాల్లో ఉంటాయి. ఎవరైనా తెలియనప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు, తన ప్రెస్టేజ్ భిన్నమని. ఈ విధంగా కష్టాలు పాలవుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ రెండు గుణాలని బాధలు లేకుండా చేసుకోవాలంటే నువ్వు ఎక్కడికి ఉండాలి? స్థిరమైన బుద్ధి పరిధిలో సత్వ సంపన్నాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు ఈ గుణాలను అధిగమించి ఈ గుణ సంబంధం లేకున్నప్పుడు అక్కడ శాంతంగా ప్రశాంతమైన ఆనందంగా జీవించగలుగుతావు. జీవితం నీవు సుఖ సంతోషాలతో ఉంటావు, సమాజాన్ని సంసారాన్ని సుఖ సంతోషంగా జీవింపజేయగలుగుతావు. కనుక సత్వగుణ సంబంధంగా జీవించినప్పుడు విషయ పరంపరలో సుఖంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు. కనుక ఇప్పుడు శరీర సంబంధమైన సుఖంగా కావాలన్నప్పుడు రజత్ తమస్సులను లేకుండా చేసుకుని సత్వగుణ సంపన్నంగా ఉన్నప్పుడు సుఖాన్ని అనిపించగలుగుతున్నాం. అయినా ఈ సుఖం శాశ్వతం కాదు, అశాశ్వతమైంది. కనుక ఇప్పుడు నువ్వు శాశ్వతమైన సుఖం కావాలనుకున్నప్పుడు శరీర సంబంధమైన భావం లేకుండా శరీరానికి ఆధారమైన నేను ఆత్మను నీకు తెలియజేశారు కదా. ఇప్పుడు నేను ఆత్మనై ఉన్నాను, నేను శరీరం కాను కదా. కనుక ఈ గుణ సంబంధమైంది శరీర సంబంధం. ఈ సత్వగుణం కూడా జనన మరణ హేతు అయినదే కాబట్టి సుఖంగా ఉంటుంది. శాశ్వతమైన సుఖం ఇవ్వదు, అశాశ్వతమే కదా ఈ సుఖం కూడా. కనుక నాకు శాశ్వతమైన సుఖం కావాలంటే నేను ఏదో ఉన్నానో దాన్ని ఆశ్రయించితే నేను సత్యము నిత్యము. ఈ ఉపాధి మార్పు చెందినా కూడా నేను ఉంటానే ఉన్నాను కదా. బాల్య యవ్వన కుమారాల్లో కూడా మార్పు చెందింది స్థూల శరీరమే కానీ నేను నేనుగానే ఉన్నాను కదా. అట్లాగే నేను ఎప్పుడూ నేనుగానే ఉంటున్నాను, ఉపాధి పరంగా మార్పు వస్తాను కదా. కనుక నేను శాశ్వతమైన ఆనందాన్ని పొందాలప్పుడు నేనుగా కర్మ చేసినప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. కొత్త కర్మ ఏర్పడకుండా పాత కర్మను అందిస్తున్నప్పుడు
జనన మరణ చక్రానికి హేతువైన సంస్కారాలన్నీ రద్దు అవుతూ ఉంటాయి. కనుక జన్మ రాహిత్యం. కనుక ఇప్పుడు జనన మరణ ప్రవాహం నుండి తప్పుకోవాలంటే శరీర భావన వదిలి ఆత్మ నేనై ఉన్నాను అనేటువంటి భావనతో ఇప్పుడు కర్మ చేయాలి. ఈ కర్మ ఎవరిది? శరీర సంబంధమైనటువంటి జీవుడిది. నేనెవరిని? త్రిగుణరహితమైన ఆత్మస్వరూపునైన నాకు ఏ కర్మ లేదు. ఈ ఉపాధి పరంగా కర్మ చేయాలి కనుక చేస్తున్నాను అని నిమిత్త మాత్రంగా కర్మ చేసేటప్పుడు గుణాలకు అధిష్టానంగా ఉండి కర్మని ప్రేరేపిస్తాడు. తానే కర్మ ప్రేరేపిస్తాడు. కర్మ చేత ప్రేరేపింపబడ్డాడు. ఎట్లా చేస్తే కర్మ కొత్త కర్మ ఏర్పడకుండా ఉంటుంది, పాత కర్మ రద్దు అవుతుంది అనేటువంటి నిర్ణయం చేసి కర్మ చేస్తాడు. అప్పుడు కొత్త కర్మ ఏర్పడదు, పాతది నశిస్తూ ఉంటుంది. ఈ విధంగా కర్మ నశిస్తూ కొన్ని నీకు జన్మ పరంపరకి ఆధారమైన కర్మలు నశిస్తున్నాయి కదా. కనుక ఇప్పుడు జన్మ పరంపర తగ్గిపోతుంది. కనుక జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డున పడుతున్నావు. జనన మరణం లేని స్థితిలో నువ్వు జీవిస్తున్నావు. కనుక ఆత్మస్వరూప భావంలో నువ్వు కర్మ చేసినప్పుడు కొత్త కర్మ ఏర్పడదు, పాత కర్మ నశిస్తుంది. జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డున పడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డు పడటానికి మార్గం ఏమిటి అనేదేగా మనకు వచ్చింది సమస్య. ఈ విధంగా జీవించినప్పుడు జనన మరణ ప్రవాహం నుండి ఒడ్డున పడటానికి అవకాశం ఏర్పడుతుంది. మనస్సు రజోగుణ తమోగుణ శూన్యమై విశుద్ధ తత్వమును ప్రవేశించినప్పుడు క్షీణించిన పాపము గల యతీశ్వరులు సమస్తమును స్వాత్మ స్వరూపమునుగా కాంచుచున్నారు. కనుక ఇప్పుడు ఏమైంది? ఈ గుణ సంబంధమైనంతా క్షీణించిపోయింది. నిర్మలమైనటువంటి స్థితి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ సచ్చిదానంద స్థితిలో జీవించాలి. యతీశ్వరుడు అన్నారు కదా, యతీశ్వరుడు క్షీణించిన పాపము. ఇప్పుడు యతీశ్వరుడు అయ్యాడు. ఎప్పుడైతే క్షీణించినాయో యతీశ్వరుడు అయ్యాడు. యతీశ్వరుడు అయ్యాడంటే తానులో ఉన్న ఆత్మే సర్వత్రా ఉన్నది కనుక నాకు అన్యంగా ఎవరూ లేరు అని తన్ను అందరిలోనూ చూసుకోగలుగుతాడు. మొట్టమొదటి స్థితి ఏమవుతుంది? నాలో ఉండే ఆత్మ సర్వంలోనూ ఉన్నది కదా, నాకు అన్యంగా ఎవరు లేరు కదా అనేటువంటిది అర్థమైంది. అర్థమైందే కానీ నిజ జీవితంలో జీవించాలిగా, ఆత్మస్వరూపంగా అనుభవం రావాలిగా. నీకు రావాలంటే ఇప్పుడు జీవించాలి. నువ్వు ఎట్లా జీవిస్తావు? ఇతరుల పట్ల నీ భావన కావాలిగా. ఇప్పుడు ఇతరులు ఎట్లా వస్తారు నీ దగ్గరికి అనేది నీకు కావాలా. నీవు తెల్లారు లేవగానే ఇతరులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దినచర్యలో ఏ సంస్కారం చేత నువ్వు మేల్కొలు పడ్డావో ఆ సంస్కార సంబంధమైన వ్యక్తి నీకు తటస్థపడతాడు. ఆ సంస్కార సంబంధంగా ఏ కర్మ అవుతుందో ఆ కర్మ ప్రేరేపిస్తాడు. అతను కర్మ నీ ఒక్కగా ఉన్నప్పుడు కర్మ ఏర్పడదు. కర్మ ఏర్పడాలంటే ఇంకొక వ్యక్తి కావాలి. కనుక అప్పుడు ఈ కర్మ ఏర్పడటానికి అతను ఆధారం అయి ఉన్నాడు. పూర్వజన్మలో ఆ కర్మ సంబంధించిన వ్యక్తి అతను. ఈ జన్మలో ఆ కర్మ వచ్చింది. ఆ కర్మ సంబంధించిన వ్యక్తి ప్రేరేపింపబడి ఆ కర్మ సంబంధంగా ఇక్కడికి వచ్చాడు. కనుక అప్పుడు కర్మ ఎవరిది? నాదే.
అక్కడ ఉన్నది ఎవరు? నేనే. అయినా ఉపాధి పరంగా వేరుగా ఉన్నాం కదా, ఉపాధి పరంగా కర్మ వచ్చింది కదా, కనుక ఉపాధి సంబంధంగా అతను వచ్చాడు. అక్కడ మంచిగా కానీ విరోధంగా కానీ ప్రేరేపిస్తున్నాడు. కనుక అక్కడ ఉన్నది నేనే, అక్కడ ఉన్న కర్మ నాదే, ఇక్కడ ఉన్నది కర్మ నాదే, నాకు అన్యంగా ఇంకోటి లేదు కనుక ఇప్పుడు ఆ కర్మ రద్దు కావాలిగా. రద్దు కావాలంటే కర్మ సంబంధించిన వ్యక్తి అతను. అతను వచ్చి ఆ కర్మను ప్రేరేపించాడు. అతను రద్దు చేయటానికి నాకు సహాయకారిగా ఉన్నాడు. అతను లేకపోతే నా కర్మ రద్దు కాదు కదా. ఇప్పుడు అతను నాకు కర్మ రద్దు చేయటానికి సహకరిస్తున్నాడు. అతను లేకపోతే నాకు ఆ సంస్కారిస్తున్న కర్మ, అతని కర్మ రద్దు కాదు కనుక అతను నాకు సహకార్యం చేస్తున్నాడే, హాని కలగట్లేదే అనేటువంటి ఆత్మభావంలో ఇట్లా వేస్ట్ నుంచి సమిష్టిలో కర్మని ఇట్లా సమన్వయం చేసుకుని అప్పుడు కొత్త కర్మ ఏర్పడకుండా పాత కర్మ రద్దు చేసుకోగలుగుతాం. అటువరకు ఏమైంది? కర్మ చేత నువ్వు ప్రేరేపింపబడి అతను ప్రేరేపింపబడి రజోగుణ సమస్యల్లో వాగ్వివాదంగా కొత్త కర్మ ఏర్పడుకోవటం, పాత కర్మ ద్వారా మళ్ళీ కొత్త కర్మ ప్రవేశం, ఇట్లా జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నాం. ఇప్పుడు ఏమవుతున్నది? ఉండ కర్మను నశింప చేసుకుంటున్నాం. అక్కడ ఉన్నది నువ్వే, అక్కడ ఉన్న కర్మ నీదే, ఇక్కడ ఉన్నది నీవే. ఆ కర్మను రద్దు చేయడానికి అతను వచ్చాడు కనుక, అతని చేత ఏర్పడింది కనుక ఆ కర్మ అతనే వచ్చాడు. అతను నా కర్మతో రద్దు చేయడానికి నాకు సహకరిస్తున్నాడు, గురువుగా ఉన్నాడు. అదే భావంతో తీసుకుని కొత్త కర్మ కంటిన్యూ కాకుండా పాత కర్మని రద్దు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆత్మభావనగా సమిష్టిలో జీవించేటప్పుడు ముందు ఈ విధంగా భావన చేసుకుని ఇతరుల పట్ల ఆత్మభావంలో అందరిలోనూ నిన్ను చూసుకుని ఈ విధంగా సంస్కారాలు ప్రేరేపింపబడిన సంస్కారాలని కొత్త సంస్కారం ఏర్పడకుండా పాత సంస్కారాన్ని రద్దు చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అందరిలోనూ నీవే అనేది సహజంగా స్థిరపడిపోతుంది. మళ్ళీ తిరిగి ఆ అనుభవం వచ్చిన తర్వాత అందరూ నీకంటే అన్యంగా ఎవరు లేరు, వాళ్ళందరూ వచ్చి నీలోనే చేస్తారు. ఇక నువ్వు కర్మ ప్రేరణ చేత వేరుగా చూసింది ఒకటైపోయింది కదా, అందరిలో నిన్ను చూసుకున్నది ఏమైంది? అందరూ నీలో చేస్తారు. ఈ అనుభవం పూర్తయినాక అందరూ నీలో చేస్తారు. అప్పుడు అందరిలోనూ నిన్ను చూసుకునేది అందరిలోనూ నువ్వే, అన్ని నీలోనే చూసుకుంటావు, బయటికి వెళ్ళక్కర్లా. ఈ విధంగా రెండో స్థితిలో నిన్నే చూసుకుంటూ ఆ స్థితిని పోయినాక నీవే అయి ఉంటావు. అన్నిట్లో అనేకంగా లేవు, ఇప్పుడు అనేకంలో నేనే, నాకు అన్యంగా రెండోది లేదు అనేటువంటి ఏకత్వ అనుభవం. ఇట్లా ఏకత్వ అనుభవంలో ఉండి ఆ అనుభవం పూర్తయ్యేసరికి అనుభవం అనుభవించే స్థితి కూడా లేదు. నాలుగో స్థితిలోకి వెళ్ళేసరికి ఆ స్థితి కూడా ఉంది. ఇది ఈ విధంగా మనం చేసుకుంటుంటే ఇప్పుడు అక్కడ చివరి చెప్పింది ఏదైంది? యతీశ్వరులు సమస్తమును స్వాత్మస్వరూపము, ఇది స్వాత్మస్వరూపంగా చూసుకోవటం అంటే. అటువంటి వాళ్ళు ఏమన్నారు? యతీశ్వరులు అన్నారు. సరిపోయిందా? సకల పాపనాశకములైన తపముల చేతను, అనశన రూప వ్రతము చేతను, కోరిక లేకపోవుట చేతను, యజ్ఞ దానముల చేతను బ్రహ్మజ్ఞానమును పడయకోరువారు శృత్యనుసారముగా ఆ పరబ్రహ్మను తెలియకోరుచున్నారు. కానీ వీటి వల్ల ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికే ఉపయోగపడతాం. ఈ ఒక్కొక్క చేసిన వల్ల ఏమవుతుంది? బ్రహ్మజ్ఞానాన్ని పొందుతానికి సహకరిస్తుంది. బ్రహ్మజ్ఞానం జ్ఞానంగా పొందేవో కానీ విజ్ఞానానుభవం లేదు కదా. అవి తర్వాత దానిలో ప్రవేశిస్తే ఇప్పుడు చెప్పిన దాంతో విజ్ఞానం అనుభవం వాటిలో ప్రవేశించడానికి ఆధారం, వీటిని ఆధారం చేసుకుని వాటిలో ప్రవేశించడానికి సహకరిస్తాయే కానీ ఈ జనన మరణ ప్రవాహం నుండి తప్పించలేదు.
ఈ ప్రకారము నిష్కామ కర్మ చేతను భగవంతుని ధ్యాన భక్తుల చేతను సకల పాపములు నశించి ముక్తుడగుచున్నాడని సకల శాస్త్రములను కనుక ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు పైన చెప్పిన విధంగా ఏంటి జ్ఞాన స్వరూపంగా స్వరూప జ్ఞానంగా జీవించినప్పుడు ముక్తుడు అంటే జనన మరణ ప్రవాహంలో బంధించబడినటువంటి వాడు వాటి నుంచి జనన మరణం లేని స్థితిలో విముక్తి పొందాడు. ఇది ముక్తి అంటే జీవన్ ముక్తి. జీవభావంలో జనన ప్రవాహంలో తిరిగేటువంటి వాడు జనన మరణ ప్రవాహం లేకుండా ఆత్మభావంలో శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. జీవుడిగా ఉన్నప్పుడు అనేకటువంటి మంచి చెట్లను అనుభవిస్తూ జన్మ మరణ ప్రవాహంలో తిరగటం బంధం. విముక్తి అంటే జనన మరణ ప్రవాహం లేకుండా సచ్చిదానంద స్వరూపంగా ఉంటవే విముక్తి. బాధ నుండి సుఖాన్ని పొందడం విముక్తి, బాధలో ఉండటం బంధం. యజ్ఞములచే దేవత్వమును. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నారంటే ప్రకృతిలో ఉన్నటువంటి విపరీత్యాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు సకాలంలో వర్షపడినప్పుడు పంటలు సరిగా లేక క్షామాలు వచ్చి ప్రజలంతా అనేక బాధలు పడుతూ ఉంటారు. కనుక వీటికి రాకుండా ఉండాలంటే వీటికి సంబంధించినటువంటి దేవతలు ఉంటారు. ఆ దేవతలకి యజ్ఞాల ద్వారా వాళ్ళని సంతోషం తృప్తిపరచాలి. వాళ్ళు తృప్తి పడినప్పుడు మనం యజ్ఞాల ద్వారా తృప్తి పడినప్పుడు ఆ దేవతలు సంతోషించి ఏ ఋతువులో ఏవి చేయాలో అవన్నీ ఆ ఋతు ప్రభావాలను మనకు సక్రమంగా అందించినప్పుడు భూమి సస్యశ్యామలంగా పండి అన్ని సమృద్ధిగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడానికి వీలవుతుంది. యజ్ఞం చేసినందువల్ల సమాజ శ్రేయస్సు కలుగుతుంది. తపస్సు చే బ్రహ్మలోకమును. తపస్సు చేత బ్రహ్మలోకము చేస్తున్నాడు. తపస్సు ఏదై ఉన్నది శరీర సంబంధం కాకుండా ఆత్మ సంబంధంగా తపన చెందైనప్పుడు పైన చెప్పినటువంటి విచారణ ద్వారా తెలుసుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. దానముచే నానావిధ భోగములను పొందుచున్నాడు. కనుక ఇప్పుడు దాన ధర్మాలు చేసినప్పుడు నీ దానాన్ని బట్టి ఉన్నతమైన స్థితిలోకి ఎక్కడ దాకా ఉన్నది భూలోకంలో అన్ని భోగాల కంటే స్వర్గభోగం. అక్కడి వరకు నీ యొక్క దాన ధర్మాల ద్వారా ఏ లోక సంబంధించిన దానం చేస్తే ఆ లోక ధర్మంగా అక్కడ ప్రవేశిస్తాం. ఆ దానం యొక్క ఫలితం పూర్తి అవ్వగానే మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వస్తుంటాం. ఈ విధంగా ఈ భూలోకంలో పొందదగింది ఏదంటే స్వర్గలోక భోగాలు. అంతకంటే పైన భోగాలు పొందే ఏం లేదు మానవుడు. అక్కడి వరకు దాన ధర్మాల ద్వారా ఈ భోగాలను అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి జన్మమరణ హేతువుగానే తిరుగుతున్నాడు. కనుక ఇది కూడా శాశ్వతమైనది కాదు, ఇది జనన మరణ హేతు అయినదే అనేటువంటి అనుభవం కలిగి దీని కాదు అనేటువంటి జనన మరణ రాహిత్యాన్ని పొందాలి. జ్ఞానము చేతనే మోక్షమును పొందాలి. కనుక మరి శాశ్వతమైన ఆనందము జన్మ మరణ రాహిత్యం కావాలంటే నేను దేన్ని ఆశ్రయించాలి అనేటువంటిది అప్పుడు కలిగింది. దేన్ని ఆశ్రయించాలంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అనేది అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ జనన మరణ ప్రవాహ సంబంధించిన జ్ఞానం. జనన మరణ రాహిత్యమైన జ్ఞానం కావాలంటే స్వరూప జ్ఞానం. నువ్వు ఏదై ఉన్నావు, నువ్వు జనన మరణం లేనటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆనంద స్వరూపుడు అయి నీవై ఉన్నావు. కనుక నువ్వు ఇప్పుడు నీవైన సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మతత్వం నేనై ఉన్నాను అనేటువంటి జ్ఞానంతో ఈ ఉపాధిలో ఉండి దానికి సంబంధించినంత నువ్వు జీవించినప్పుడు
దీనిలో ఉండి కూడా లేనివాడివై తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండి స్వస్వరూప జ్ఞానానుభవాన్ని పొంది సచ్చిదానంద స్వరూపంగా ఉండగలరు. ధర్మమును త్రాటి ద్వారా ఊర్ధ్వలోకములను, పాపరజ్జు ద్వారా అధోలోకములను పొందుచున్నాడు. కనుక ఊర్ధ అధో ధర్మాధర్మాలు సమాజంలో ఇది ధర్మము ఇది అధర్మము అనేది నిర్ణయం చేశారు. ఎందుకు? సమాజంలో అందరూ సుఖంగా జీవించాలని. ఈ ధర్మాధర్మాలు లేకపోతే అసలు సమాజం చిన్న భిన్నమై ఎవరు ప్రశాంతంగా జీవిస్తారని తెలుస్తారు. కనుక అప్పుడు సమాజ శ్రేయస్సు కోసం అందరం చేయాల్సిన కర్తవ్యం అంటే ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, అధర్మాన్ని నిరసించాలి. దానికోసం ఈ యొక్క సంఘర్షణ చేతే జ్ఞానాన్ని పొందడానికి ఆధారం. కనుక ఈ సంఘర్షణల ద్వారా పరిణామం చెంది ఇవి కూడా ఉపకరిస్తున్నాయి. ఈ సంఘర్షణ లేకపోతే అసలు జ్ఞానం అనేది మనకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు. కనుక ఈ ధర్మ అధర్మాలు అనేటువంటి దాన్ని మనం ఆస్కారంగా తీసుకుని స్వరూప జ్ఞానానికి ప్రయత్నం చేయటానికి ఈ ఆధారమై ఉన్నాయి అనేటువంటి భావనతో మనం తీసుకున్నప్పుడు వాటిల్లో మనం బంధించబడం. అవి కూడా జ్ఞానానికి సహకరించినవి అవుతాయి. పాపరజ్జు ద్వారా అధోలోకములను పొందుచున్నాడు. కనుక జ్ఞానమును ఖడ్గముతో ధర్మ పాప పాశముల రెంటిని ఛేదించి అనగా పుణ్య పాపములను దాటి విదేహముక్తుడు పరమశాంతిని పొందుచున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం మలిచారు. జ్ఞానమును ఖడ్గముతో, జ్ఞానము అనేటువంటిది ఏదైనది? నేను ఆత్మస్వరూపునై ఉన్నాను, వ్యక్తిలో ఆత్మను, సమిష్టిలో పరమాత్మను, అనుభవంలో బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి మూడు భావాలతో మూడు స్థితుల్లో నువ్వు ప్రయాణం చేసినప్పుడు ముక్తి పొందుతున్నావు. ధర్మ పాపనాశములు రెంటిని ఛేదించి అనగా పుణ్య పాపములను దాటి విదేహముక్తుడు పరమశాంతిని పొందుచున్నాడు. కనుక వీటి ద్వారా పరమశాంతి వస్తున్నది. కనుక ఈ పరమశాంతి కావాలంటే స్వరూప జ్ఞానంలో నువ్వు జీవించినప్పుడు జీవన్ముక్తుడు అవుతావు. ధర్మాధర్మములను సత్యాసత్యములను వదులుమా, వారిని ఏ సాధనముచే వదిలితివో ఆ బుద్ధిని కూడా వదిలి సుఖవంతుడగుమా. ఇట్లు శృతి స్మృతులు జ్ఞానము యొక్క శ్రేష్టమును ప్రతిపాదించుచున్నవి. ఇక ముక్తాత్ముని విషయమును చూడుడు. ఏ మహనీయాత్ముడు స్వాత్మయంతే క్రీడించుచు స్వాత్మ చేతనే సంతృప్తుడగుచు స్వాత్మానందమును పడయుచున్నాడో ఆ మహాత్ములకు చేయదగినది లేదు అని భగవద్గీత చెబుతుంది. కనుక ఇప్పుడు మనకి ముందు అక్కడ జ్ఞానంలో చెప్పాం, 4 అవస్థలు చెప్పాం కదా. ఆ 4 అవస్థల ద్వారా జీవించినప్పుడు ఆత్మానందాన్ని జీవన్ముక్తావస్థను పొందుతాం. చివరకు వచ్చిన సారాంశం అక్కడ మనకు 4 అవస్థల్లో చెప్పాం. ఆ 4 అవస్థల యొక్క స్థితి ఈ చివర గీతలో చెప్పినటువంటి సారాంశం. ఓ బ్రహ్మజ్ఞానులారా, స్వాత్మ జ్ఞానముచే నిస్సంగ పరమాత్మ స్వరూపుడవు ముక్తాత్మునకు కర్తవ్యము లేదు. ఇక్కడిక్కడ వివరిద్దాం దాని గురించి. పైన వివరించిన దాన్ని ఇంకా ఇందులోగా ఇక్కడ వివరిద్దాం. ఓ బ్రహ్మజ్ఞానులారా, ఇక్కడ ఏమైనా సంబోధిస్తున్నాడు? బ్రహ్మజ్ఞానులుగా చెప్పటల్లా ఓ బ్రహ్మ జ్ఞానులారా అని సంబోధిస్తున్నాడు. స్వాత్మ జ్ఞానముచే ఇప్పుడు ఏమైంది? స్వాత్మ జ్ఞానము. స్వాత్మ జ్ఞానం అంటే ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, వ్యష్టిలో ఆత్మనై ఉన్నాను, సమిష్టిలో పరమాత్మనై ఉన్నాను. ఈ మూటి అనుభవం ఆ బ్రహ్మనై ఉన్నాను. ఆ బ్రహ్మమే సర్వమై ఉన్నది, బ్రహ్మకు అన్యంగా రెండవది లేదు అనేటువంటి బ్రహ్మ జ్ఞానానుభవం కలిగినటువంటి మహనీయులే ఏం చెబుతున్నారు ఇప్పుడు? స్వాత్మ జ్ఞానముచే నిస్సంగ
పరమాత్మ స్వరూపుడగు ముక్తాత్మనకు ఇప్పుడు కర్తవ్యము లేదు. ఇప్పుడు మళ్ళీ చదువు ఓ బ్రహ్మజ్ఞానుల అని సంబోధించాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఎవరని మూడిచ్చేసాం. స్వాత్మ జ్ఞానము, స్వాత్మ జ్ఞానము, వేష్టి అనుభవం. స్వాత్మ నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటిది మొట్టమొదటి అనుభవం. నిస్సంగ ఇప్పుడు ఇతరులతో కలిసి జీవించాలి కదా. జీవించినప్పుడు నిస్సంగంగా ఉండాలి. నిస్సంగం అంటే త్రిగుణరహితంగా, వాళ్ళలో కూడా నిన్నే చూసుకోవాలి. సంఘం అంటే గుణాలతో కలిసినప్పుడు సంఘం వచ్చేసావు, జన్మ మరణ ప్రవాహంలోకి వచ్చావు. ఇప్పుడు నిస్సంగం అన్నాడు. త్రిగుణరహితమైన ఆత్మస్వరూపురాలు, నాలో ఉన్న ఆత్మే అందరిలోనూ ఉన్నది అనే భావనతో సంబంధపడి పైన ఇచ్చాం కదా ఎవరైనా ఎట్లా జీవించాలో అట్లా నిస్సంగముగా అందరిలోనూ కలిసి జీవిస్తున్నావు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటున్నావు, కలిసి ఉంటావు. ఇది నిస్సంగం. చేసి కూడా చేయని దాని అవుతాం. పరమాత్మ స్వరూపుడగు ముక్తాత్మనకు, పరమాత్మ విష్ణులో ఆత్మే సమిష్టిలో పరమాత్మగా ఉన్నది. విష్ణులో ఆత్మని సమిష్టిలోకి ఎత్తి పరమాత్మ అన్నారు. ఈ ఆత్మకి ఆ పరమాత్మకి ఎటువంటి తేడా లేదు, రెండు ఒక్కటే అని ముందు నాలో ఉన్న ఆత్మే నేనే అందరిలోనూ ఉన్నానని ముందు నాకు పైకి చెప్పాను కదా. అట్లా చూసుకుంటాం. పరమాత్మ స్వరూపుడగు ముక్తాత్మనకు, తర్వాత పరమాత్మ స్వరూపాన్ని పొందుగా అందరిలోనూ నిన్నే చూస్తున్నావు కదా. నీకు అన్యంగా రెండోది లేదు కదా. ముక్తాత్ముడు విముక్తి పొందాడు, నీకంటే అన్యంగా రెండోది లేదు. ఈ వివరణతో ముందు ఇచ్చాం 4 అవస్థలు. కర్తవ్యము లేదు. కర్తవ్యం రెండోది ఉంటేగా కర్తవ్యం. ఒకటి ఉన్నప్పుడు చేసేది చేయబడేది ఏమన్నది. రెండు ఉన్నప్పుడు చేసేది చేయబడేది అనుభవించేది అన్నీ ఉంటాయి. కనుక ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఏమీ లేదు, చేయటానికి ఏమున్నది అక్కడ. అటుల కర్మశేషము చేయదగినదుండిన జ్ఞాని కాజాలడు. ఒకవేళ ఆ కర్మ యొక్క శేషం అంటే త్రిగుణాల్లో ఏదైనా సత్వగుణం దిగడింది అనుకో, మళ్ళీ జన్మ మరణ ప్రవాహానికి హేతు అవుతుంది. కనుక సత్వగుణం కూడా బంధ హేతువే, జన్మ మరణ హేతువే. కనుక సత్వగుణాన్ని కూడా లేకుండా తీసుకోవాలి అనే దాన్ని నిర్ధారణ చేశారు. నిజముగా పరబ్రహ్మను తెలిసి జీవన్ముక్తుడైన మహానుభావునకు ఇహలోక పరలోకములందును తా చేయదగిన కార్యముండు లేదు. సర్వకర్మలు నశించిన వాడే బ్రహ్మజ్ఞాని అని అర్థము. కనుక ఇప్పుడు వ్యక్తి ఆత్మ సమిష్టిలో పరమాత్మ అనుభవం పొందాడు. బ్రహ్మానుభవం అంటే సర్వము ఏకం అనేటువంటి ఏకత్వానుభవం. బ్రహ్మ అనేటువంటి భావన కూడా లేదు. నేను బ్రహ్మనే, సర్వము నేనే, సర్వకి అన్యము నాకు లేదు, అన్నీ నాలోనే, నాకు అన్యంగా ఒకటి లేదు అనేటువంటి అనుభవం. ఆ అనుభవం కలిగినప్పుడు ఉన్నది ఒక్కటే, ద్వంద్వం లేకుండా పోయింది. కనుక బ్రహ్మానుభవం వచ్చినప్పుడు ఏమంటుంది చెబుతున్నారు, ఇక రెండవది లేదు. లేనప్పుడు ముక్తి దేనికి కావాలా? ఇహలోక పరలోకములందును తా చేయదగిన కార్యమేమీ లేదు. సర్వము అన్ని తానే ఉన్నాడుగా, దానికి అన్యంగా ఏమీ లేదుగా. సర్వకర్మలు నశించాడు ఆయన బ్రహ్మజ్ఞాని. అది బ్రహ్మజ్ఞాని అన్నప్పుడు సర్వము తానైనటువంటి స్థితిలో సహజంగా ఉండమే. చేయదగినది ఏముంటుంది? జ్ఞానాభ్యాసమందు ఆసక్త చిత్తుడై విరక్తుడైన బ్రహ్మవేత్త తాను చేయవలసిన దానిని పూర్తిగా చేసిన వాడు స్వయముగా జ్ఞానమునే పొందుచున్నాడు. ఒకవేళ బ్రహ్మజ్ఞానంతో జ్ఞానాభ్యాసమందు ఆసక్త చిత్తుడై విరక్తుడైన బ్రహ్మవేత్త. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం అనేది 4 స్థితులుగా ఉంటుంది. ఈ 4 స్థితిలో ముందు కర్మ ప్రేరేపించినప్పుడు కర్మ చేత తాను ప్రేరేపింపబడ్డాడు, కర్మ ప్రేరేపించి చేస్తూ ఉంటాడు. అది పూర్తయిన తర్వాత కర్మ ప్రేరేపించిందో ప్రేరేపించకుండానో తానే యొక్క సహజ స్థితిలో పనిచేస్తుంటాడు. ఎందుకు చేస్తున్నాడో ఏం చేయాలో అనేటువంటి ప్రేరణ కూడా చేస్తూ ఉంటాడు. 3వ స్థితిలో చేస్తున్నాను అనేటువంటి భావన కూడా ఉండదు.
వింటూ ఉంటాడు అంతే. ప్రాపంచిక స్ఫూర్తి ఉండదు, కర్మ యొక్క ప్రేరణ ఉండదు, ఏమి ఉండదు. అట్లా నిస్సంగంగా సహజ స్థితిలో తాను ఉన్నాననేటువంటి భావనే ఉంటుంది, కానీ రెండోది ఏమి ఉండదు. నాలుగవ స్థితిలోకి వెళ్ళేసరికి ఆ భావన కూడా లేకుండా పోతుంది. దాన్ని ఏమంటున్నాడు? బ్రహ్మవిష్ఠుడు, బ్రహ్మ విధ్వరుడు, బ్రహ్మ విధ్వరేణ్యుడు అని 4 స్థితుల్లో చెబుతున్నాడు. బ్రహ్మవేత్త తాను చేయవలసిన దాన్ని పూర్తిగా చేసిన నాడు స్వయముగా జ్ఞానమునే పొందుచున్నాడు. కనుక బ్రహ్మవేత్త అనేటువంటి వాడు తాను చేయవలసిన బ్రహ్మ విధిని చేసినప్పుడు ఏమవుతున్నాడు? స్వయముగా తాను ఏదై ఉన్నాడో ఆ జ్ఞానాన్ని పొందుతున్నాడు. అదే అయి ఉన్నాడు. అదేగా మొదలు పెట్టింది. ఇప్పుడు చివరికి వచ్చేసరికి అదే తానైనాడు. ఓ ద్విజోత్తములారా, వర్ణాశ్రమములందలి అభిమానముచే అక్కడ వర్ణాశ్రమములందలి అభిమానముచే స్వాత్మ జ్ఞానమును విసర్జించి అనాత్మ పదార్థములందు రమించువాడు అజ్ఞానియే సుమా. ఇందులో సంశయముండు లేదు. వర్ణాశ్రమములందు అభిమానముచే స్వాత్మ జ్ఞానమును విసర్జించి అనాత్మ పదార్థములందు రమించువాడు అజ్ఞానియే సుమా. అజ్ఞానం అంటే తెలియజేస్తున్నాడు. అజ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. ఏంటి ఒక్కొక్కటి శరీరం నేను అక్కడ వర్ణాశ్రమములందు అభిమానము. ఇప్పుడు వర్ణాశ్రమలు, వర్ణాశ్రమం అంటే గృహస్థాశ్రము, మానవస్త్ర, బ్రహ్మచర్యం, వానప్రస్థ, గృహశాస్త్రాలు, ఇట్లా 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. ఆశ్రమాలకి ఒక ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను ఆచరిస్తున్నాడు. ఆ ధర్మాలలో ఫలితాలు పొందుతున్నాడు. ఆ ఫలితాలు అవగానే కర్మ నశించగానే మళ్ళీ జనన మరణ హేతువే అవుతున్నది. వానపస్తున్నాడు. కనుక ఈ 4 ఆశ్రమ ధర్మాలు ఈ శరీర ధర్మంగా చెయ్యాలి, తప్పు కాదు అది. కానీ జనన మరణ ప్రవాహంలో తప్పించలేవు. జనన మరణ ప్రవాహం తప్పించలేవు కనుక అది నీకు బంధహేతువే. మానవ జన్మ వచ్చినప్పుడు జనన మరణ ప్రవాహం తప్పించుకోవటానికే అతని యొక్క లక్ష్యం. ఈ మానవ ఉపాధి వచ్చింది దానికి. అంతేగాని ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించినంత మాత్రాన జనన మరణ ప్రవాహంలో తిరగటమే గాని జనన ప్రవాహం రహితం కాదు అనేదాన్ని నిర్ధారణ చేస్తున్నారు. జీవన్ముక్తుడు కనుక ఈ ధర్మాలను ఆచరించాల. వీటి ద్వారా వీటిలో జనన మరణ ప్రవాహంలో తిరుగుతున్నామే కానీ జనన మరణ ప్రవాహం కాదు అనేదాన్ని నిర్ధారణ చేసి జనన ప్రవాహంలో పడకుండా పోవాలంటే ఏమి చేయాలి అనే దాన్ని ప్రవేశించడానికి మీకు సహకరిస్తానికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాడు. కనుక దాని నిమిత్తమై వర్ణాశ్రమ ధర్మాలకు ప్రాధాన్యం ఇచ్చి ఆ ప్రాధాన్యాన్ని మనం చేసుకుని దాని అనుభవంతో జనన మరణ ప్రవాహ హేతువే ఇది కూడాను అనేటువంటిది అనుభవం కలిగి జనన మరణ ప్రవాహం లేని స్థితిని ఎదిగేటట్టు చేసిన ఈ ఆధారం. ఇది లేకపోతే మనం దాంట్లోకి వెళ్ళలేము. కనుక ఇది మనకు సహకారే, ఏది చెడు కాదు. క్రోధము, భయము, లోభము, మోహము, భేదము, మతము, అజ్ఞానము, ధర్మాధర్మములు, వర్ణాశ్రమాభిమానము గల అజ్ఞానులకు జన్మ సంభవించుచున్నది. అందుచే వారు శరీరమును ధరించుచున్నారు. శరీరమున్నందు చేతనే క్లేశజాలములు కలుగుచున్నవి. అవెల్లా అవిద్యామూలములు. అట్టి అవిద్యను విద్యచే నశింపచేసి ఉన్న యోగీశ్వరునకు క్రోధాదులు, ధర్మాధర్మములు వినస్వరప్రాయము అగుచున్నవి. అందుచే తిరుగా దేహ సంబంధమును గ్రహించదు. జ్ఞానామృతముచే సంతుప్తుడైన కృతార్థుడైన యోగి వర్యునకు కర్తవ్యము లేదు. చేయవలసింది మిగిలి ఉండినా ఆయన తత్వవేత్త కాడు.
క్రోధము, భయము, లోభము, మోహము, భేదము, మదము, అజ్ఞానము, ధర్మాధర్మములు, వర్ణాశ్రమాభిమానము గల అజ్ఞానులకు. ఇప్పుడు ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీర సంబంధమైన. శరీరం నేను అనుకుని శరీర సంబంధమైనటువంటి లక్షణాలు. శరీర సంబంధమైన లక్షణాల్లో శరీర సంబంధంగా ఈ గుణాల చేత ప్రేరేపింపబడి దీని సంబంధమైన కర్మలను చేసి సుఖ దుఃఖాలు జనన మరణ హేతువులనే తిరుగుతున్నాం. కనుక ఈ జనన మరణ రాహిత్యానికి ఉపయోగపడవు. ఎందుకని? ఈ శరీర ధర్మాలు శరీరాన్ని ఆశ్రయించి, శరీర ధర్మం అంటే ఇంద్రియ ప్రేరేపణ చేత ఎవరు ఏ గుణంతో ఉంటే ఆ గుణంతో ప్రేరేపింపబడి ఈ కర్మలు చేసి సుఖ దుఃఖాలతో జన్మమరణ హేతువే అవుతున్నాయి, కానీ జన్మమరణ రాహిత్యం. అందుకని ఇది బంధహేతువా? శరీరమున్నందు చేతనే క్లేశజాలములు కలుగుచున్నవి. కనుక శరీర భావన ఎప్పుడైతే ఉన్నదో అన్నీ వచ్చి పడుతున్నాయి. శరీర భావం లేకుండా స్వరూప జ్ఞానమైన ఆత్మభావంలో ఉన్నప్పుడు ఈ వీటిలో ఉండా కూడా నీకు ఏవి అంటారు. అవెల్లా అవిద్యామూలములు. కనుక ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? శరీర భావం అనేటువంటిది కలిగినప్పుడు అవిద్య అంటే అజ్ఞానం. శరీరం నేను అనుకుంటాం అజ్ఞానం. ఎందుకు నా అజ్ఞానం? నువ్వు శరీరం కాదు కాబట్టి. శరీరానికి ఆధారమైన ఆత్మస్వరూపురాలు. కనుక నీకు ఏ కర్మ లేదు. అటువంటిది అన్ని కర్మలు నావేనే నెత్తినేసుకుని సుఖము దుఃఖము జనన మరణ హేతువుగా తిరుగుతున్నాం. ఇది అవిద్య. అవిద్య అంటే జనన మరణ హేతువైనది. విద్య అనేటువంటి స్వస్వరూప జ్ఞానం లేకపోవడమే అవిద్య. అలాంటి అవిద్యను విద్యచే నశింపచేసి ఉన్న యోగీశ్వరునకు. కనుక అవిద్య శరీరం అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే శరీరానికి ఆధారమైన ఏ ఆత్మస్వరూప జ్ఞానం ఉన్నదో అది నేనై ఉన్నాను అనేటువంటి భావనతో శరీర సంబంధమైన సంస్కార ప్రేరితమైన కర్మలన్నీ చేసినప్పుడు కొత్త కర్మ ఏర్పడకుండా పాత కర్మ నశిస్తుంది. అప్పుడు అవిద్య తొలగి విద్యలోకి అది. అలాంటి యోగేశ్వరునకు క్రోధాదులు ధర్మాధర్మములు వినస్వర ప్రాయములగుచున్నవి. కనుక అటువంటి వాళ్ళకి ఎందుకుని వాళ్ళు త్రిగుణ రహితంగా ఉన్నారు. స్వరూపంలో దేహంలో ఉండి కూడా దేహానికి ఆధారమైన ఆత్మస్వరూపంలో త్రిగుణ రహితంగా ఉంటున్నారు. కనుక వాళ్ళకి త్రిగుణ సమ్మేళనమైన ఈ లక్షణాలు రాగ ద్వేష ఈర్ష్యాదులు లేవు. కనుక ఇవన్నీ దేనికి సంబంధించి గుణ సంబంధించి గుణాన్ని ఆధారం చేసి ఇవన్నీ పనిచేయటం మొత్తం వెళ్తున్నాయి. ఇప్పుడు ఈశ్వరులు అంటే అన్నది యోగీశ్వరులు అన్నప్పుడు తానేదై ఉన్నదో ఆ స్థితిలో రమిస్తూ ఉంటారు. ఆత్మభావంలో కలిసి యోగం అంటే కలయిక. తానేదై ఉన్నాడో ఆత్మస్వరూప భావంలో కలిసి కర్మలు చేస్తూ ఉంటాడు. అప్పుడు త్రిగుణ రహితంగా ఉంటాడు. త్రిగుణ ప్రేరేపితం ఏమి ఉండదు కనుక అక్కడ తజ్మా లక్షణాలన్నీ పోయినాయి. దానికి సంబంధించినటువంటి అజ్ఞానం పోయింది. దానికి సంబంధించిన అజ్ఞానం ఎప్పుడైతే చీకటి పోయిందో వెలుగా ప్రకాశిస్తుంది. జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది. అదే చివరి స్థితి. చదువు. జ్ఞానామృతము చే సంతృప్తుడైన కృతార్థుడైన యోగి వర్యునకు జ్ఞానామృతము అన్నాడు. ఎప్పుడైతే జ్ఞానామృతం అంటే ఏంటి? స్వరూప జ్ఞానం తెలిసింది. అమృతం అంటే మృతము లేనటువంటిది. మృతం అంటే జనన మరణ ప్రవాహం నుండి కాదు. ఇక్కడ మృతం అంటే మార్పు చెందినటువంటిది. అది ఎవరో అమృతత్వం పొందినటువంటి దేవత. వాళ్ళు ఎట్లా ఉంటారు? ఎప్పుడు ఎవరులుగానే ఉంటారు. పరిణామం చెందలు మానవులమైన కనుక ఇప్పుడు ఎట్లా ఉంటాడు? ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. విషయాలతో వచ్చినప్పుడు ఉంటాడు, విషయాల్లో లేనప్పుడు సమభావంతో
ఉండగలుగుతాడు. పరిణామం మార్పు చెందకుండా ఉంటాడు. మృతం అంటే మార్పు చెందనటువంటిది. అది ఏ స్థితిలో? ఇప్పుడు ఇక్కడ మనం కేవలం జ్ఞానం కాకుండా ఇక్కడ కర్మ పరిపక్వ స్థితిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా ఉంటుంది. కర్మ చేత ప్రేరేపింపబడతలేదు కదా. ఏ కర్మ కూడా నిన్ను మార్పు చెందటల. నువ్వు ఎట్లా ఉంటున్నావో అట్లాగే ఉంటాడు. దేవతలు ఎప్పుడు యవ్వనులుగానే ఉంటారు. మనకు మళ్ళీ అవస్థలు లేవు. అందుకని మృతము లేనటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. నువ్వు మార్పు లేకుండా గుణాలతో ఉండవు, మార్పు చెందావు. గుణరహితమైనప్పుడు నువ్వు ఎట్లా ఉండవు, ఎప్పుడు అట్లాగే ఉంటావు, మార్పు చెందవు. జ్ఞానామృతముచే సంతృప్తుడైన కృతార్థుడైన యోగి వర్యునకు కర్తవ్యము లేదు, చేయవలసినది మిగిలి ఉండినా తత్వవేత్త కాడైన. ఇప్పుడు కర్మలో పరిపక్వ స్థితి వచ్చే వరకు చేయకుండా ఉన్నాడు, అన్ని చేస్తూనే ఉంటాడు. కర్తృత్వ రహితంగా చేస్తాడు, ఆత్మభావంలో చేస్తుంటాడు, జీవభావంలో చేయడు కదా. కనుక అక్కడ ఏది అంటదు. అంటే ఇంకా మిగిలి ఉన్నదంటే అతను జ్ఞాని కాదు. ఎప్పుడు మిగిలి ఉంటాను? ఏ సత్వగుణం ఉన్నప్పుడు మిగిలి ఉంటాను. కర్మ మిగలడం అంటే గుణ సంబంధంగానే కర్మ. ఎప్పుడు మిగులుతుందంటే సత్వగుణంలో సుఖంగా ఉండి ఆ సుఖంలో నుంచి బయటికి రానప్పుడు చేయవలసింది ఉంది కనుక అతను జ్ఞాని కాదు. జ్ఞానికి లోకముల రెంటి యందును కర్తవ్యము లేనందుచే ఆ మహనీయుడి చోటనే ముక్తుడై సమదర్శి అయి పరిపూర్ణ పరబ్రహ్మమగుచున్నాడు. కనుక జ్ఞాని యొక్క లక్షణాలు పరిపూర్ణత్వం. ఎవరు జ్ఞాని అనేటువంటి తెలుసుకోవటానికి ఈ ప్రపంచంలో ఎట్లా వ్యవహరిస్తాడు అతను అనేది ఇప్పుడు జ్ఞాని లక్షణాలు తెలియజేస్తున్నారు. లోకముల రెంటి యందును కర్తవ్యము లేనందుచే. లోకములు అన్నాడు అంటే రెండు అన్నాడు. ఇప్పుడు రెండు లోకాలు ఏదై ఉన్నది? ఇహం అంటే శరీర సంబంధమైనటువంటిది, పరం అంటే ఆత్మ సంబంధమైనది. ఈ రెంటిని కలిసి ఉండాలి. శరీరంలోనే ఉండాలి, ఇహంగా శరీరాన్ని అంటి పెట్టుకునే ఉన్నాడుగా. అయినా ఈ శరీరంలో ఉండి కూడా పారముగా ఉన్నాడు. దీంట్లో ఉంటూ దీనికి సంబంధం లేకుండా వేరుగా ఉంటున్నాడు. ఇహ పర. కర్తవ్యము లేనందుచే. కనుక ఇప్పుడు కర్తవ్యం లేదు కదా, త్రిగుణరహితంగా ఉన్నాడు కదా. కర్తవ్యం ఎవరికున్నది? త్రిగుణాలతో ప్రేరేపింపబడినాడు. శరీరంలో ఉన్నప్పటికీ కూడా త్రిగుణరహితమైన స్వరూప జ్ఞానంలో ఉన్నాడు. అప్పుడు కర్తవ్యం ఎట్లా చేస్తున్నాడు? శరీర ధర్మంగా ఉన్నాడు కనుక కర్తవ్యం చెయ్యాలి కనుక చేస్తున్నాడు. అక్కడ తాదాత్మ్యం లేకుండా గుణరహితంగా చేస్తున్నాడు. అప్పుడు ఎట్టి సంబంధం లేకుండా తానుగానే కర్తవ్య నిర్వహణ చేసి కూడా చేయని వాడు అవుతున్నాడు. ఆ మహనీయుడి చోటనే ముక్తుడై. కనుక అటువంటి మహనీయుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఉండి బంధించబడతాడు. మనం బంధించబడుతున్నాం, అతను బంధించబడతాడు, ముక్తుడయ్యాడు. సమదర్శి అయి. అప్పుడు సర్వత్రా తన్నే దర్శించుకుంటున్నాడు, అన్యంగా ఎవరో కనిపించగల. పరిపూర్ణ పరబ్రహ్మమగుచున్నాడు. కనుక పరిపూర్ణ పరబ్రహ్మము. ఇప్పుడు పూర్ణం అయ్యేది కాకుండా పరిపూర్ణముగా సర్వవ్యాపకంగా విస్తరించి ఆ బ్రహ్మ తప్ప మినహా రెండవది లేదు అనేటువంటిది అనుభవంకి వచ్చేసింది.